హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో ఇప్పుడు టైం ఎంత అయింది అనుకుంటున్నారు? 2:30 అయింది నా మార్నింగ్. సో ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ వర్క్. నాకు ఎన్నింటికి తెలిసింది? 4:35కి తెలిసింది. అందులో ఈరోజంతా నాకు హెడేక్. సో ఇది హెడేక్ ట్యాబ్లెట్లు వేసుకుంటూ ఉన్నాను. కానీ ఏంటి అంటే ఇంపార్టెంట్ వర్క్. సో నువ్వు ఈరోజు నైట్కే పంపించాలన్నారు, బట్ అవ్వదు, నేను మార్నింగ్ పంపిస్తాను అని చెప్పేసి చెప్పేశాను. ఏంటి అంటే ఇన్ని రోజులు మీకు వీడియోస్లో చెప్పాను కదా, ఒక సినాప్సిస్ రెడీ చేసుకోండి, పిచ్ డెక్ రెడీ చేసుకోండి అని చెప్పాను కదా. నాకు నిజంగా నేను అంతవరకే వెళ్ళాను కదా, నాకు అవే తెలుసు. నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే ట్రీట్మెంట్. సో అది అడుగుతారు. సో అది రెడీ చేసుకోవాలన్న విషయం నాకు ముందు తెలియదు. సో నేను ఇన్ని రోజులు బాగా ప్రిపేర్ అవుతూ ఉన్నాను, కానీ నేను చక్కగా అది కూర్చుంటే ఇంకా బాగా అయ్యి ఉండేది. సో ఇప్పుడేంటి, ట్రీట్మెంట్ కోసం కూర్చున్నాను. కూర్చుంటే ఆ హెడేక్ చంపేస్తుంది, ఫుల్ ఎక్కువ అయిపోయింది హెడేక్. ఇంక వెంటనే ఎట్రా బాబు అని చెప్పేసి ఇదిగో ఈ ఓఆర్ఎస్ఎల్ తెచ్చుకొని తాగాను. అంటే అడిగాను, బ్రో ఈ మధ్య ఓఆర్ఎస్ఎల్ ఏదో సేఫ్ కాదన్నారంటే, అన్న ఇది ఓకేనన్నా అన్నారు, అందుకని తెచ్చుకున్నాను. సో ట్యాబ్లెట్ కూడా అది తాగి ట్యాబ్లెట్ వేసుకున్నాను. దెన్ కొంచెం మంచిగా అనిపించింది. దెన్ ట్రీట్మెంట్ బిఫోర్ అడిగాను, నా అన్న వాళ్ళని అడిగాను, అన్న ఇది ఎలా చేయాలి ఏంటి, నాకు కొంచెం వేరే రిఫరెన్స్ ఏమైనా ఉంటే పంపించండి అన్నాను. ఇలా ఉండాలి నాకు పంపించారు. సో నేను ఇంకా కూర్చొని, అంటే మొత్తం మన స్క్రిప్ట్ ఏంటి 120 పేజెస్. సో ఇప్పుడు ట్రీట్మెంట్ ఏంటి, ఒక 10 నుంచి 15 పేజీల మధ్యలో ఉండొచ్చురా. సో సీన్ నువ్వు అందులో ఇంపార్టెంట్వి ఏమైనా ఉంటే మెన్షన్ చేయాలి, అది ఇది అని చెప్పేసి అన్నారు. ఓకే రైట్ అని చెప్పేసి అనుకున్నాను. మనకు వచ్చేదే అన్నది మాత్రం ఇంగ్లీషు. సో ఇంకా దానికోసం కుస్తీ పడి, అండ్ ఏంటంటే అడిగాను తెలుగులో, అంటే మనం మెసేజ్ల భాష, నేను బేసిక్గా ఇంగ్లీష్ యూజ్ చేస్తాను. మెసేజ్ మనం మెసేజ్ ఎలా చేస్తాం, తిన్నావా పడుకున్నావా అని. సో నేను అలానే స్క్రిప్ట్ కూడా రాశాను. సో అలానే రాయమంటావా అంటే, వద్దు, ప్రాపర్ ఇంగ్లీష్ ఉండాలి, ఎందుకంటే నీకు పెద్దవాళ్ళు చూస్తారు కదా, ఇంగ్లీష్ ఉంటే బెటర్ అని చెప్పేసి అన్నారు. సో ఇంకా కింద మీద పడి ఎప్పుడు స్టార్ట్ చేశాను, దగ్గర దగ్గర అయితే ఇప్పుడు 4 to 5 అవర్స్ కంటిన్యూగా నేను చాలా రోజుల తర్వాత కూర్చున్నాను. ఆల్మోస్ట్ అంటే ఒక డ్రాఫ్ట్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు ఇంకేమైనా తప్పులు ఉన్నాయా, లేకపోతే ఏమైనా స్పెల్లింగ్ మిస్టేక్లు కానీ, లేకపోతే ఏమైనా యాడ్ ఆన్ చేయొచ్చా, లేదా ఏదైనా ఎక్కువ చెప్పానా తీసేద్దామా. సో అవన్నీ సెకండ్ వర్షన్లో చేయాలి. సో చూద్దాం. టైం అయితే మటుకి, అంటే నిద్ర అయితే చచ్చిపోయింది, టైం గాట్. ఫస్ట్ 11:30-12 మధ్య కాస్త నిద్ర అనిపించింది, బట్ ఇప్పుడైతే నిద్ర లేదు. ఇంకా కూర్చొని ప్రశాంతంగా ఫస్ట్ తినాలి. ఇప్పుడు ఆకలి వేసేస్తుంది. కాస్త వర్క్ అయిపోయిన తర్వాత బాబు అని మైండ్ చెప్పిన తర్వాత, అండ్ బిఫోర్ ఇది స్టార్ట్ చేసే ముందు నేను ఫుడ్ తెచ్చేసుకున్నాను. అది తినేస్తూ కాసేపు సిస్టమ్కి కూడా గ్యాప్ ఇవ్వాలి. అబ్బా ఆల్రెడీ స్టక్ అయిపోతూ ఉంది, ఒరే ఏట్రా బాబు నువ్వు ఇంతసేపు ఒకే దేని మీద కూర్చుంటావా అని చెప్పేసి. అండ్ చాలా టఫ్ అబ్బా, అంటే ఇది తెలియకపోవడం వల్ల చూడు నేను ఎంత ఇబ్బంది పడ్డానో నాకు మాత్రమే తెలుసు. అందుకే నేను ఏదైనా కొత్తది నేర్చుకుంటే నేను చెప్పడానికైతే ఇష్టపడతాను. ఎందుకంటే మనకు అన్నీ సడన్గా అడుగుతారు, మనకి చేసి పెట్టే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అదే మన దగ్గర ముందే ఉందంటే ఈజీగా పంపించచ్చు. సో అందుకని మీకు ముందే చెప్తున్నాను, మీరు స్క్రిప్ట్ షార్ట్ ఫిలిం అయినా కానీ, సినాప్సిస్ లాగ్ లైన్ దానికో పిచ్ డెక్ రెడీ చేసుకుని, ఎవరైనా ఒక 2 లక్షలు పెడతామంటారు, అదే 1 లక్ష పెడతామంటారు. సో నీ స్క్రిప్ట్ పంపించు అన్నప్పుడు నువ్వు ప్రొఫెషనల్గా పిచ్ డెక్ చేసి పంపించి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఈ ట్రీట్మెంట్ కూడా చేసుకోండి. ఒకవేళ మీకు స్క్రిప్ట్ కంప్లీట్ అయిపోయింది, మీకు నమ్మకం ఉంది, ఈ స్క్రిప్ట్ ముందుకు వెళ్తాను నెక్స్ట్ స్టేజ్లకి అని చెప్పేసి అనిపించినప్పుడు, అండ్ చూద్దాం. ఇది వాళ్ళకి పంపిస్తే ఒకసారి చదువుతామన్నారు, అని చాలా మెయిన్ వాళ్ళే. హోప్ఫుల్లీ అంత మంచిగా అవుద్ది అనుకుంటున్నాను. ఎందుకంటే దాన్ని ఏమంటారు, పౌర్ణమి రోజు ఎంత కష్టపడుతున్నాను, మంచిగా అయిపోతుంది. ఇప్పుడే తినేద్దాం అబ్బా. అది నాకు తెలిసి పాడైపోయిందో మంచిగా ఉందో మరి, విల్ సీ.
చాలా 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 కష్టం అబ్బా. కానీ అన్నిటికన్నా మెయిన్ ఏంటంటే ఈ హెడ్ఏక్ వచ్చిందంటే నరకమే నరకం అబ్బా. సో అన్నం అయితే రెడీ. ఇది అయిపోయిన తర్వాత ఒక ముద్ద తినేస్తే మళ్ళీ ఎనర్జీ వస్తుంది. దెన్ మళ్ళీ స్టార్ట్ చేయాలి వర్క్. ఈరోజు ఎలాగైనా సరే ఎంత అయితే అంత డే అంత, రేపు డే అంతా పడుకుని పోతాం. మనకేం పనే ఉంచే పని. మా దగ్గర 120 రూపీస్కి ఇది ఏంది పలావ్ ఉంటుంది అబ్బా, మా గుంటూరు స్టైల్లో చాలా చాలా బాగుంటుంది అసలు. కాస్త ఎనర్జీ తక్కువైనప్పుడు నేను అదే తెచ్చుకోవడానికి ట్రై చేస్తా. అండ్ ఇది ఈ దాల్చా ఉంటుంది అబ్బాబ్బా, ఏమన్నా ఉంటుందా. ఎప్పుడైనా వచ్చినప్పుడు మా కృష్ణానగర్కి వచ్చినప్పుడు ఇది ట్రై చేయండి అబ్బా, భలే ఉంటుంది. సో తినేస్తున్నా, తినేసిన తర్వాత స్టార్ట్ చేద్దాం. ఈరోజు టెంపుల్కి కూడా వెళ్ళాను. అంటే కొన్నిసార్లు అలా జరిగిపోతాయేమో మంచిగా. సో ఇలా నైట్ అంతా కూర్చొని వర్క్ చేస్తే ఇప్పటికి 2:23 అయింది ఆ టైము, ఇది రికార్డ్ చేసేటప్పటికి. సో ఫుల్ చేసి తర్వాత ఛార్జింగ్ కూడా ఫోన్ అయిపోయింది. ఇక ఛార్జింగ్ పెట్టి ఇదిగో ఇలా టైం ల్యాప్స్ వీడియోస్ ఎందుకో చేయాలనిపించింది. అండ్ మా రూమ్మేట్ నైట్ షూట్కి వెళ్ళి వచ్చేసి పాపం అలసిపోయినట్టున్నాడు, పడుకున్నాడు. ఇంకా నేను ఒక డ్రాఫ్ట్ అయిపోయింది, మళ్ళీ ఏమైనా చేంజెస్లు ఉన్నాయా లేకపోతే స్పెల్లింగ్ మిస్టేక్లు ఏమైనా ఉన్నాయా అవి చెక్ చేసుకుంటూ చూసుకుంటూ ఇటు కాపీ పేస్ట్ చేసుకుంటూ బాబోయ్ అలా ఇలా చేసి ఫైనల్లీ ఒక కొలిక్ అయితే తెచ్చుకున్నాను నైట్ నిద్రపోయే ముందే. అప్పటికి టైం ఎంత అయింది అనుకుంటున్నారు, చూపిస్తా. 3:59 అంటే 4 అయిపోయింది టైము. అప్పుడు లేచి ప్రశాంతంగా ఇదిగో ఈ టేబుల్ అక్కడ టేబుల్ ఎక్కడ ఉంటుంది, ఆ టవల్ కింద ఉంటుంది. సో అక్కడ పెట్టేసి చైర్ ఇక్కడ జరిపేసి ఇంకా ప్రశాంతంగా నిద్రపోయాను. సో ఇది ఇప్పుడు నేను ఆ 4ంటికి మా బయట ఎలా ఉందో చూపిస్తాను చూడండి. ప్రశాంతంగా ఉంది. అది ఎవరో షూటింగ్ నుంచి వస్తున్నారో లేదా షూటింగ్కి వెళ్తున్నారో మరి. మొత్తానికి అలా ఈ నైట్ అలా గడిచి